డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయేది కాదని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వైసీపీ కార్యాలయంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఆయన విగ్రహాలకు శనివారం ఘన నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఉమ్మడి రాష్ట్ర చరిత్రను తిరగరాశారని కొనియాడారు. దేశంలో ఏ సీఎం అమలు చేయని జలయజ్ఞం, విద్య, ఆరోగ్యశ్రీ లాంటి అమోఘమైన పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారన్నారు. ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగ్గా పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ను కోల్పోయిన బాధ ఒకవైపు, ఆయన తనయుడు సీఎంగా పరిపాలన చేస్తున్న సంతోషం మరోవైపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, విజయ్ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపీ సేవాదళ అధ్యక్షుడు మాలిం సుధీర్ రెడ్డి, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా వారికి అందరూ ప్రగాఢ నివాళులు అర్పించి ఈరోజు వారిని తలుచుకోవడం మనందరి కర్తవ్యం, ధర్మం. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర చరిత్రే మారిపోయింది. ఆయన కానీ ఉండుంటే ఈ రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెంది రాష్ట్రం విడిపోయే పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి ఆ మహానాయకుడిని మనం అందరం తలుచుకోవడం చాలా సంతోషం. అయినా కూడా ఆ మహానాయకుడు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా మెరుగైన రీతిలో ఆ కార్యక్రమాలను అమలుపరచడం వల్ల ఆయన మన గుండెల్లో ఇంకా కూడా శాశ్వతంగా నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వారిని తలుచుకోవడం ఎంతో ఒక పక్క బాధ, ఇంకొక పక్క వారి తనయుడు చేస్తున్న కార్యక్రమాల వల్ల కొంత సంతృప్తి మనకి కలుగుతూ ఉంది.